అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య ప్రచారకులు, అంతేకాకుండా మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు, వారెవరో కాదండి, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం స్వామి పరమానందనాథ. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు స్నానాల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయని అంటారు కదా. పరోక్ష స్నానం అని చెప్పేసి పండుగలప్పుడు కొంచెం ఆయిల్ తో నువ్వుల నూనెతో చేస్తా ఉంటారు. అసలు ఎన్ని రకాల స్నానాలు ఉంటాయి గురుగారు? ఎన్ని రకాల స్నానాలు ఉంటాయని శాస్త్రం లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటమే. మామూలుగా అయితే ఏదో మనకి టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి అని టకాటగా ఏదో 2 చెంబులు నీళ్ళు నెత్తిన పోసేసుకుని వచ్చేస్తాం మనం ఒంటి మీద పోసుకొని. అలా కాకుండా పూర్వకాలంలో కూడా ఏం చేశారు అంటే, అసలు పూర్వకాలంలో పెద్ద ఆచారం ఇది ఉండేది, అలవాటు ఉండేది. అంటే నా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, మనకి ఒంటి నిండా నూనె రాచి నలుగు పెట్టి స్నానం చేయించేటటువంటి వాళ్ళు విడిగా ఉండేవాళ్ళు, సపరేట్గా ఉండేవాళ్ళు. మా ఇంటి దగ్గర వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అతన్ని ఓడ్రం మంగలి అనేవాళ్ళు. వాడి పేరేదో మర్చిపోయాను నేను. ఓడ్రం మంగలి అని ఉండేవాడు. అంటే ఒరిస్సా నుంచి వచ్చినట్టు అర్థం. అతని ప్రొఫెషన్ అదే. మా ఇంటికి మా నాన్న ఎప్పుడన్నా స్నానం చేయాలి అనుకుంటే చెప్పేవాడు, అరే వెళ్ళి వాడిని పిలుచురండిరా అనేవాడు. మా పక్క సందులోనే ఉండేవాడు. వచ్చి ఏం చేస్తారు? అతన్ని చెప్పొస్తే, పొద్దునెళ్ళి చెప్పొస్తే ఆయన సాయంత్రం వస్తానండి అనేవాడు. సాయంత్రం వచ్చేవాడు. వాడు వచ్చిన తర్వాత ఏంటి, ఈ స్నానం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక అక్కడ కూర్చుంటే ముందు వాడు ఒళ్ళంతా నూనె రాస్తాడు. ఆ నూనె రాయటం అంటే ఉరికే ఇలా నూనె రాసేయటం కాదు, రాచినటువంటి నూనె ఎగిరిపోవాలి. మరి లేకపోతే ఉపయోగం ఉంది? నూనె రాచి ఆ తర్వాత స్నానం చేసి సబ్బెట్ రుద్దేస్తే మొత్తం నూనె అంతా డ్రైనేజ్ అప్పుడు కొట్టుకుపోతుంది. అలా కాదు, ఆ రాచినటువంటి నూనె నీ శరీరంలోకి ఎక్కాలి, అబ్జర్వ్ కావాలి. అబ్జర్వ్ కావాలంటే రాచిన నూనెని మనం గట్టిగా రుద్దాలి, చేతులతో రుద్దాలి. మనం కూడా ఇప్పుడు ఈ జిమ్లో ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఒంటి నూనె రాసుకుంటాం. ఆ రాసుకున్నటువంటి నూనె గట్టిగా రాచేస్తే అది ఇంకిపోతుంది. అలాగా ఆ ఇంకిపోయేదాకా రాచేవాడు. అదో 10 నిమిషాల పైన ప్రాసెస్ నూనె రాయటమే. రాసిన తర్వాత వాడి సున్నిపిండి అని గతంలో కాతకాలంలో ప్రత్యేకమైన పిండి ఉండేది, నలుగు పిండి అనేవాళ్ళు. దాన్ని సున్నిపిండి అనో నలుగు పిండి. ఈ నలుగు పిండి అంటే వాళ్ళు ఏదో మినప్పప్పు ఇంకేదో బియ్య పిండి ఏదో అన్ని కలిపి పట్టించేవాళ్ళు, పెసరపప్పు ఏదో కలిపి పట్టించేవాళ్ళు. కొన్ని చోట్ల ఈ పిండి మరలో కడితే వాడు అమ్మేవాడు. ఆ పిండి ఏదో వాడి పనికిరాని పిండి తీసి అమ్మేవాడు. దాన్ని నీళ్ళల్లో కలిపేసి ఒళ్ళంతా పూసేవాడు ముందు పిండి. కొంచెం సేపు వదిలిపెట్టేసిన తర్వాత 5 నిమిషాలు వదిలిపెట్టేస్తే ఆ పిండి ఆరిపోతుంది, అంతా దగ్గర ఎండిపోతుంది. ఇప్పుడు నలుగు పెట్టేవాడు. అంటే ఆ పిండిని చేయబట్టుకుని ఇట్లా రుద్దేవాడు. ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండి అంతా ఇలా బాగా రుద్దేస్తే అవి శుద్ధలుగా ఊడిపోయి కింద పడిపోతుంది. ఆ పిండి కింద పడిపోతుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఈ రుద్దేటప్పుడు ఈ శరీరం మీద ఏమైనా మట్టి కనుక ఉన్నట్లయితే ఆ మట్టితో సహా అది తీసుకుని కింద పడిపోతుంది. మేము చిన్నపిల్లలు అలా కింద పడిపోతే ఆ పిండి తీసుకుని మేము బొమ్మలు చేసుకునేవాళ్ళం, రకరకాల బొమ్మలు చేస్తుండేవాళ్ళం. అట్లా వాడిది రుద్దేసిన తర్వాత పూర్తిగా అయిపోయింది. వాడి చెవులలో నూనె పోసి, ముక్కుల్లో నూనె పోసి అన్నీ వాడు శరీరం అంతా ముందు నూనెతో మర్దం చేసేవాడు, ఈ పిండితో రుద్దేవాడు. రుద్దిన తర్వాత ఇప్పుడు వాడితో తల స్నానం చేయించేవాడు. వాడే తలంతా రుద్ది తల మీద మళ్ళీ ముందు తలకి నూనె రాసేవాడు. ఆ తర్వాత ఆ కుంకుడుకాయ ఆ ఇదంతా పోసి ఆ తలంతా రుద్దేవాడు. రుద్ది పూర్తిగా మీకు స్నానం అయిపోయిన తర్వాత మిమ్మల్ని స్నానం చేయించి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తేమంటే 30 ఇచ్చేవాళ్ళు వాడికి. ఇది ఎప్పుడు నాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే దగ్గర 70 సంవత్సరాల క్రితం పరిస్థితి అలా ఉండేది. అంటే వీళ్ళు ఎప్పుడు స్నానం చేసేవాళ్ళు ఉంటే ఏ ఆదివారం నాడో, అంటే మనకు ఖాళీ ఉన్నటువంటి రోజున, అరే వాడిని పిలుచుకురండి రా ఒకసారి అంటే వాడిని మేము పిలుచుకొచ్చేవాళ్ళం. ఇలా జరుగుతూ ఉండేది. ఇది పండగలు ఏదైనా పర్వడి దినాలు వచ్చేటప్పటికీ, పర్వడి దినాల్లో ఇలా మనం హాయిగా
అంటే తాపీగా కూర్చొని స్నానం చేయటము. అందుకే మీకు సంవత్సరాది వస్తుంది అంటే చెప్తాం. ఉదయాన్నే లేచి ముందు మీరు తలంటి స్నానం చేయాలి. ఒళ్ళంతా నూనె రాసుకొని, నలుగు పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్తాం. తలంటి స్నానం అంటే ఒక తలే అంటుకోవటం కాదు. మీదంతా కూడా స్నానం చేయాలి. ఒళ్ళంతా ఈ నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇప్పుడు మనం ఒంటి మీద అంత పెద్ద శ్రద్ధేం తీసుకోము. ఏదో మనం సబ్బు పెట్టిస్తాం, ఒకసారి ఇట్లా రుద్దేస్తాం, స్నానం అయిపోయిందంటాం, పరిగెట్టేస్తాం. మనకి అవతల టైం. కానీ అలాంటి టైంలోన మీరు చేయాలి అనేటువంటిది అది ఒక సంప్రదాయం. అది ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, ఆడపిల్లలు అయితే శుక్రవారం నాడు స్నానం చేయాలి, మగపిల్లలు అయితే ఈ నలుగు పెట్టుకొని, మగపిల్లలు అయితే శనివారం నాడు చేయాలి. ఇట్లా ఏదో ఒక పద్ధతి అనేది అలా పెట్టారు. అదే చేయాలి అంటే అది అలవాటుగా వచ్చేసింది కాబట్టి అలాగే చేయాలి అని అంటున్నారు. ఇలా మనం స్నానం చేస్తూ ఉన్నాం. ఇదే ఇప్పుడు మనకి శుక్రవారం నాడు సామాన్యంగా వీలైనంత వరకు శుక్రవారం నాడే ఆడపిల్లలు ఇంట్లో స్నానం చేయటం అనేది జరుగుతుంది. అయితే మరి ఇవాళ రోజున అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే, లేకపోతే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. చిన్నపిల్లలు అయితే స్కూల్కి పరిగెట్టేస్తున్నారు. మరి నేను తలస్నానం చేస్తానండి, తిరుపడిగా కూర్చునంటే సెలవుడిస్తాడు లేదు. అందుకని అందరూ ఆదివారం నాడే పెట్టుకున్నారు. ఇప్పుడు దొరికేది ఒకటే ఖాళీ కదా, అది కూడా దొరుకుతుంది అనే నమ్మకం లేదు. ఆ టైంకి ఏదైనా ఇంకేదైనా పని వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకెవరన్నా వచ్చారు, మనం అప్పుడు కూడా బిజీ అయిపోతాం. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆడపిల్లలు కూడా హాయిగా క్రాఫ్ చేయించేసుకుంటున్నాం. ఈ తలస్నానం చేసేవంటి ఈ బాధ కూడా లేకుండా. పూర్వకాలంలో అయితే తలస్నానం అనేది తప్పనిసరిగా చెయ్యాలి, లేకపోతే ఈ వెంట్రుకలని వాసన కొట్టేస్తాయి. అదొక పెద్ద ప్రాబ్లంగా ఉండేది మనకి. అందుకే ఇవాళ రోజున పరిస్థితి నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు అయితే మాత్రం తలకి రాసుకునేటటువంటి నూనెలు, వాసన వచ్చేటువంటి నూనెలు, సువాసనలు వెదజల్లే నూనెలు రాసుకునేవాళ్ళు. మా చిన్నప్పుడు మా ఇంటికి మందార నూనె అమ్ముతాను అని వచ్చేవాడు. వాడు ఏదో నూనె పట్టుకొచ్చేవాడు. ఆ మందార నూనె అన్నాడు, ఎర్రగా ఉండేది, మందార పూలు వేసి కాచానండి అనేవాడు. దాన్ని మేము మళ్ళీ కొబ్బరి నూనెలో కలిపి దాన్ని రాసుకోవాలి. నూనె మంచి వాసన వచ్చేది. అలాగే మందార నూనె, మొగల నూనె, నిమ్మ నూనె, ఇలాంటివన్నీ కూడా వాడు పట్టుకొచ్చేవాళ్ళు. అవి ప్రత్యేకంగా రాసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ తల వాసన రాకుండా మంచి సువాసనలు వెదజల్లుతాయని ఆ రోజున. సరే, ఇవాళ తలకి నూనె రాసుకోవటం అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా, తలకి నూనె రాసుకోం కదా ఇవాళ. సరే, అలా జరుగుతూ ఉండేది. కాబట్టి ఇవాళ రోజున కూడా అదే ఆచారం అనేది కంటిన్యూ అవుతుందా అని అంటే ఇది కొంచెం మనకి దేశకాలమాన పరిస్థితులను బట్టి ఆచారాలు, వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. ప్రతిసారి ఒకే రకంగా ఉండవు. గతంలో ఏదో ఇలా చేశారు కదా, పూర్వకాలంలో అయితే భోజనం చేయటం అంటే అరిటాకులో మాత్రమే భోజనం చేసేవాళ్ళు. ప్లేట్స్‌లో అసలు తినేవాళ్ళు కాదు. అసలు ఎక్కడ అరిటాకే భోజనం చేసేవాళ్ళు. ఇళ్లల్లో కూడా మన ఇంట్లో మనం భోజనం చేసేప్పుడు కూడా అరిటాకులు తెచ్చుకుని భోజనం చేసేవాళ్ళు. అందులో పెద్దవాళ్ళు కనుక అయితే తప్పనిసరిగా అసలు వాళ్ళు కంచాల్లో భోజనం చేసేవాళ్ళు కాదు. తింటే వెండి కంచంలో తినేవాళ్ళు, లేదు ఆకుల్లో తినేవాళ్ళు. ఆకులు ఎప్పటికప్పుడు ఆకులు వాళ్ళు కుట్టుకునేవాళ్ళు, ఆకులు తయారు చేసుకునేవాళ్ళు, అడ్డాకులు తయారు చేసుకునేవాళ్ళు. అలాగే బాదం చెట్లు ఉండేవి. మా దొడ్లలో బాదం చెట్లు ఉండేవి. ఆ బాదం ఆకులు అంటే ఇంత ఉంటాయి బాదం ఆకులు. ఆ ఆకులు తెచ్చుకుని 7 ఆకులు వేస్తే పెద్ద విత్తనం వస్తుంది. ఆ 7 ఆకులతో విస్తరి కుట్టుకుని ఎంతమందికి కావాలో అన్ని విస్తరులు కుట్టేసి అక్కడ పడేసి వాటిల్లో భోజనం చేసి ఆకులు బయట పారేసేవాళ్ళు. ఆ ఆకులు మళ్ళీ కడిగి దాచుకోరు, అవి పారేస్తారు. అట్లా అంటే ఆచారాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదా, దేశకాలం మన పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. అట్లాగే ఇవాళ మనకి తలస్నానం చేయటం కూడా శుక్రవారం నాడు చేయాలి నిజమే, కానీ ఇవాళ శుక్రవారం కుదరదు. ఏం చేద్దాము, ఆదివారం పెట్టుకుంటాం. ఈ బాధలు పడలేకే అసలు పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు ఈ తలకాయ దూకోవటం అంటే ఇది కూడా ఎక్కడ దూతాం. అందుకే మనం చక్కగా నీట్గా ఈ భుజాల దాకానో లేకపోతే ఇంకొంచెం పైకో మన వీలుని బట్టి అవి కాస్త కట్ చేయించుకుని, ఏమిటంటే ఇవాళ ఇదే ఫ్యాషను, ఏదంటే అదే ఫ్యాషను. మనం 10 మంది ఏది వాడుకుంటే ఏది ఉపయోగిస్తే అదే ఫ్యాషన్ కదా, కాదనేది ఏముంది. కాబట్టి ఇలా ఇవాళ కాలం అనేది నడిచిపోతూ ఉన్నదంటే
ఓకే గురుగారు. గురుగారు చేయవలసిన రోజు అంటే యాక్చువల్‌గా ఒకప్పుడు శుక్రవారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి వీలు బట్టి వాళ్ళు చేస్తున్నారు. అన్ చేయకూడని రోజని ఏమైనా ఉంటదా? ఈ రోజు ఆడపిల్లలు చేయకూడదు అని? చెయ్యాలి, చేయకూడదు అనేటటువంటివన్నీ మనం పెట్టుకున్నటువంటి ఆచారాలేనమ్మా. హ్మ్. అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటివే. శనివారం మగపిల్లలే చేయాలి, ఆడపిల్లలు చేయకూడదు. శుక్రవారం నాడే ఆడపిల్లలు చేయాలి అని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రోజున పెద్దవాళ్ళు అలా చెప్పారు. మనం గుడ్డిగా ఫాలో అయిపోయినాం. హ్మ్. తప్పా, ఒప్పా అనేది నీకు అసలు ఔట్ ఆఫ్ క్వెషన్ అది. ఓకే. అది ఒక ఆచారం కింద వచ్చేసింది. హ్మ్. ఈ ఆచారంలో కూడా మీ ఇంట్లో ఒక ఆచారం ఉండొచ్చు, మా ఇంట్లో ఇంకో ఆచారం ఉండొచ్చు. అవునవును. మీ ఊరి ఆచారానికి, మా ఊరి ఆచారానికి తేడా ఉంటుంది. హ్మ్. ఈ ఆచారాల్లో దేశాచారం వేరు, గ్రామాచారం వేరు, హ్మ్. అలాగే ఇంట్లో ఉండేవంటి ఆచారం వేరు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మీ ఇంటికెళ్తే చెప్పులు మీరు రాగానే వాకిట్లో వదిలిపెట్టేసి లోపలికొస్తారు. హ్మ్. మా ఇంటికొస్తే మేము చెప్పులు బయట వదిలిపెట్టం కాదండి. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్‌లో పెట్టేయాలి. స్టాండ్‌లో ఇది జస్ట్ అవునవును. చిన్న డిఫరెన్స్ అంతకన్నా ఏం లేదు. హ్మ్. ఇవన్నీ ఇలా ఈ ఆచారాల్లోనే అలా వచ్చేసినాయి. అలాగే దాన్ని వాళ్ళు ఫాలో అయిపోయారు ఇప్పటి వరకు. సరే ఇప్పుడన్నీ మార్పులు, చేర్పులు అనేవి వస్తూ ఉన్నాయి. వాళ్ళు మార్చేస్తూ ఉన్నారు. ఓకే. ఓకే. ఎవరి వీలుని బట్టి వాళ్ళు. శివరాత్రి రోజు కూడా కొంతమంది గురుగారు నేను విన్నాను. తెలీదు అంత పూర్తిగా. ముందు రోజు తలస్నానాలు చేస్తారు. ఎందుకంటే శివరాత్రి రోజు క్లీనింగ్ చేయకూడదు, మురికి చేయం ఎళ్ళకూడదు గదా! అని చెప్పి. హ్మ్. శివరాత్రి అంటే మరి హ్మ్. మహాపర్వడి పుణ్యకాలం కదా అది. హ్మ్. హ్మ్. ఆ రోజున ఉదయం నుంచి మర్నాడు ఉదయం దాకా అది 24 అవర్స్ చాలా పర్వడి పుణ్యకాలమే. హ్మ్. అందుకని ఆ రోజున మనం ఇంట్లో బూజు దులుపుకోవటం అవునవును. ఇట్లాంటి పనులేం చేయకూడదు. చేయం. తలస్నానం కూడా చేయకూడదు అట్లా. తలస్నానం కూడా హ్మ్. తలస్నానం అంటే ఏకంగా స్నానం ఇప్పుడు హ్మ్. తలస్నానం దగ్గరికొచ్చేటప్పటికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి తలస్నానం అది వేరు. హ్మ్. అది ఒళ్ళు నలుగు పెట్టి మనం చేసుకునేది. హ్మ్. ఈ తలస్నానం అంటే నెత్తి నిండా నీళ్లు పోసుకోవటం. హ్మ్. మగవాడికి ఎప్పుడు కూడా పురుషుడికి ఎప్పుడు కూడా తలస్నానమే చేయమని చెప్పారు. హుహు. ఎందుకని అంటే పూర్వకాలంలో ఈ క్రాఫ్ అనేది ఇలా ఉండేది కాదు. హ్మ్. వాడు బ్రాహ్మణుడైనా, బ్రాహ్మణేతరుడైనా ఏ కులానికి సంబంధించినోడైనా హ్మ్. అందరూ కూడా గుండె చేయించుకునేవాళ్ళు అందరికీ పిలకుండేది. ఓకే. మన భారతదేశంలో ఉన్నటువంటి వాడు భారతీయుడు అంటే వాడి పిలకుండేది. హుహు. అందుకే మనం ఎప్పుడైనా పాత కథలు, చందమామ కథలు గాని, ఇట్లాంటివి ఏమైనా కథలు గనక చదువుతున్నప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ బొమ్మలు వేస్తాడు. హ్మ్. ఆ బొమ్మల్ని మనం చాలా జాగ్రత్తగా ఇస్తే అందరికీ పిలకుంటుంది. హ్మ్. అందరికీ అవును. పిలకుంటుంది. అందరూ పంచె కట్టుకుంటారు. హ్మ్. అవును. అవును గురుగారు. హ్మ్. కాబట్టి ఆ రోజున ఉండేటువంటి ఆచారం అది అలా అలా ఉండేది. హ్మ్. మరి ఇవాల్టి రోజున అంటే ఇవన్నీ మారిపోయినాయి గదా! హ్మ్. ఇవాళ రోజున మన ఆచారం వేరు. అందుకని వాళ్ళు తలస్నానం అంటే, స్నానం అంటే నెత్తి నీళ్ళు పోసేసుకునేవాళ్ళు అంతే. బావి దగ్గరికెళ్ళేవాళ్ళు. ఓ బకెట్ నీళ్ళు తోటి నెత్తిన పోసేసుకునేవాళ్ళు. హ్మ్. అది తలస్నానం అయిపోయేది. హ్మ్. అంతేగాని లేడీకి తలస్నానం చెప్పలా. ఓకే. ఎందుకనంటే జుట్టు ఉంటుంది. అవును. జుట్టు ఆరాలి. హ్మ్. జుట్టు ఆరాలి కదా! హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఆరకుండా ఉన్నదనుకో, ఈ జుట్టు ఇలా పెడితే నీళ్లు గారుతూ ఉంటుంది. అవును గురుగారు. ఆ! లేదా దానికొక గుడ్డ చుట్టేసి ఆ జుట్టంతా ఒక పిడప పెట్టుకొని బయలుదేరాలి. అది చూడటానికి అంత అందంగా ఏమి ఉండదు. హ్మ్. హెడ్‌ఏక్ అన్ని ఆ వస్తది నీళ్లు అన్నీ నీళ్ళు ఉంటాయి. అలా కారుతూ ఉంటుంది. అలా నీళ్లు కారకూడదు దరిద్రము అంటారు. దరిద్రము అది ధన సంపాదన మధ్య సౌభాగ్యం మనకు తెలీదు. హ్మ్. హ్మ్. కానీ ఆ నీళ్లు మాత్రం కారుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే. అందుకని అసలు లేడీకి ఎక్కడ కూడా తలస్నానం అనేది చెప్పలా. హ్మ్. శుక్రవారం నాడు స్నానం చేయటం ఒకటే చెప్పారు. హ్మ్. అంతే. ఆ! ప్రతిరోజు లేడీ కాదు స్నానం చేయాల్సింది. తలస్నానం పురుషుడు చేయాలి. పురుషుడు చేయాలంటే వాడికి ఎట్లాగో నెత్తి మీద జుట్టు ఉన్నది కదా! అవును. ఎలాగో తలమించలు ఎక్కడ పోసుకోవాలి. పోసుకున్నా ఓటే. అందుకని అవును. నెత్తిన పోసుకోరా అబ్బాయి అన్నారు. అంతే. హ్మ్. గురుగారు ఇంకో మాట ఆడవాళ్ళు ఇలా చేయాలని చెప్పేసి ఎక్కడ లేదు అని అన్నారు కదా! కొంతమంది పాపం ఇంట్లో లేడీస్‌కి భయం వల్లనో, సెంటిమెంట్ అనో ఏమన్నా అయిపోద్దేమో అన్న భయంతోని ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసం టైంలో వాళ్ళు రోజు దీపారాధన చేస్తారు. వాళ్ళు ప్రతిరోజు పాపం కొంతమంది తలస్నానం చేస్తా ఉంటారు. వారానికి కొంతమంది అమ్మలు 2, 3 డేస్ ఉపవాసాలుంటారు. అప్పుడు ఊకే చేస్తా ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసం ఇటువంటి పర్వడి దినాలు వచ్చేటప్పటికి అవి దినమే పర్వడి దినము అని చెప్తున్నాం కదా! హ్మ్. ఇప్పుడు కార్తీక మాసం ఉంది. హ్మ్. వాడు నాబోటి వాడున్నాడు. హ్మ్. మేము ప్రతిరోజు భోజనం చెయ్యం కార్తీక మాసంలో. హ్మ్. నెల రోజులు ఉపవాసమే ఉంటాం. హుహు. రాత్రి 7, 7:30 అయితే గాని ఎందుకంటే ఉపవాసం ఉన్నాం గదా! అని చెప్పేసి మిగిలిన పనులు ఆగవు గదా! హ్మ్. హ్మ్. మన పనులు మనం చేస్తూనే ఉంటాం. లేదా
ఆ హోమం చేస్తూనో లేకపోతే ఇప్పుడు అభిషేకం చేస్తూనో అక్కడే కూర్చుని ఉంటాం. ఉమ్, అవన్నీ అయ్యి మనం తీరుబడిగా లేచి వచ్చేప్పటికి మీరు 4 అయ్యేప్పటికి భోజనం చేసేయచ్చండి అని చెప్తారు. ఉమ్, ఎవడు చేస్తాడు 4 అయ్యేప్పటికి భోజనం? ఉమ్, భోజనం కోసం కూర్చోలేదు కదా ఇక్కడ. మనం భగవంతుడి యొక్క సమీపమునందు ఉండాలి. అది కదా ఉపవాసం అంటే. అవునవును. మరి అలాంటప్పుడు మనం ఆ భగవద్ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం అభిషేకం చేస్తున్నామో లేకపోతే ఈ అర్చనలోనో యాగ హోమంలోనో ఎక్కడో ఉంటాం. ఉమ్, అది మనం చేయటానికే ప్రయత్నం చేస్తాం తప్పి భోజనం కోసం చెయ్యం. ఉమ్, కాబట్టి అది అలా నడుస్తుందంటే మరి పొద్దునే స్నానం చేస్తారు కదండి. స్నానం చేస్తాం, నెత్తి మీద నీళ్లు పోసుకుంటాం, వచ్చేస్తాం, కూర్చుంటాం. ఉమ్, ఆ కార్యక్రమం అనేది అలా జరుగుతుంది. ఉమ్, ఆడవాళ్ళకైనా అంతే సామాన్యంగా. ఉమ్, కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా కార్తీక సోమవారం ఉండేవాళ్ళు. అంటే ఆడవాళ్ళని అందరినీ వాళ్ళు నెత్తి నిండా స్నానం చేయండి అని అనం. ఉమ్, ఉమ్. వాళ్ళు కొన్ని పర్వడి దినాలు, కార్తీక అదే. సోమవారం, ఎవ్రీ డే పౌర్ణమి, కాకపోయినా పౌర్ణమి, స్పెషల్ డేస్. మరి మహాశివరాత్రి ఇలాంటి ఈ రోజుల్లో వాళ్ళు స్నానాలు చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా తల స్నానం చేస్తారు. మరి అలా చేస్తారు అంటే అది ఒక సెంటిమెంట్ కదా. అవునవును. అలా స్పెషల్ డేస్ లో ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక సోమవారం చేయడం వరకు బాగుంటుంది. కానీ కార్తీక మాసం అంతా మేము ఉపవాసం చేస్తున్నాం అది ప్రతిరోజు వాళ్ళ చేయడం అనేది కష్టం. అలవాటు ఆచారాన్ని బట్టి ఉంటుందమ్మా. ఉమ్, ఇంట్లో వాళ్ళందరికీ అదే అలవాటు ఉంది. అది మార్చలేదు. ఇంట్లో భర్త ఇప్పుడు స్నానం చేసి పొద్దున్నే స్నానం చేసి ఇప్పుడు నా బట్టి పడినాడు, నేను వెళ్ళిపోయి హోమానికి కూర్చుంటాను, నేను గురించి నేను పట్టించుకోను, నేను హోమానికి వెళ్ళిపోతాను లేదా అభిషేకం చేసుకుంటూ కూర్చుంటాను సాయంత్రం దాకా. అప్పుడు భార్య ఏం చేస్తుంది? ఆవిడకేం పని లేదుగా ఇప్పుడు ఇంట్లో, ఏం వంట చేయక్కర్లేదు కదా. కాబట్టి ఆవిడ ఖాళీ ఉన్న సమయంలో వచ్చి తను కూడా హోమానికి కూర్చుంటుంది లేదా అభిషేకం చేస్తుంటే వచ్చి పక్కన కూర్చుంటుంది వీలైనంత వరకు. అంతే కదా. మరి కూర్చోవాలంటే అప్పుడు ఆవిడ కూడా చేయాల్సింది ఆటోమేటిక్గా, అసలు చేయాల్సిందే అని కాదు, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేయాలి అని అనిపించేస్తుంది అంతే మనం చేస్తున్నప్పుడు. ఎందుకనంటే నేను మొన్న ఏదో వాళ్ళెవరో హోమానికి వస్తాము అన్నారు. సరే రండి అని చెప్పాను. రాత్రిపూట మాట్లాడుతున్నారు వాళ్ళు. 7:30-8 వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగేనే రేపు పొద్దున్న రండి, మర్నాడు ఆదివారం అంటే రేపు పొద్దున్న రండి 9 మీరు వచ్చేయండి, మనం మొదలు పెట్టేద్దాం హోమం అని చెప్పాను నేను. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నాడు మా మనవడు ఉన్నాడు అక్కడ. వాడు చిన్నపిల్లవాడు, 7 ఉన్నట్టుంది. వాడు అడిగాడు, తాతయ్య రేపు హోమం ఉందా అన్నాడు. ఉందిరా నాన్న అన్నాను. నన్ను పిలువు, నేను వస్తాను అన్నాడు. ఓకే వచ్చాడంటే వచ్చాడు కూర్చున్నాడు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే చిన్నపిల్లలు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అయిపోతారు. అదే కంపలైనా అవ్వాలా, నేను అవను, తన్ని పెట్టి పడుకుంటాను, పడుకొని వాళ్ళే వద్దాం లేదు. కానీ సామాన్యంగా మనం చేస్తూ ఉంటే మన ఫాలోయర్స్ మన కింద ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లలంతా కూడా ఆ పనులు చేస్తూనే ఉంటారు. అందుకని ఇంట్లో వాళ్ళు కూడా మరి స్నానం చేస్తారంటే నేను రోజు పొద్దునే లేచి 4 స్నానం చేసినప్పుడు మరి ఇంట్లో మిగిలిన వాళ్ళు చేయాలని అనుకుంటారు, ఆటోమేటిక్గా చేస్తారు. ఇప్పుడు మాకంటే 3:30, 4 అయ్యేప్పటికి లేచి స్నానం చేసి కనీసం 4:30 కల్లా అభిషేకం మొదలు పెట్టేయాలి. కాకపోతే 7 అయ్యేప్పటికి నాకు ఏకాదశి రుద్రాభిషేకం అవ్వదు.